పిత పుత్ర పవిత్ర ఆత్మనామున ఆమెన్. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, దేవుని అనుగ్రహము ఎల్లప్పుడూ మీకు ఉండాలని కోరుకుంటూ ఈ యొక్క సమయంలో మీ అందరికి ఒక గొప్ప విషయాన్ని తెలియచేస్తూ ఉన్నాను. దేవుడు సువార్తలో పలికినట్లుగా తన శిష్యులకు చెప్పినట్లు అపోస్తుల కార్యము 1వ అధ్యాయము 8వ వచనంలో చెప్పినట్లుగా భూ దిగంతముల వరకు మీరు నాకు సాక్షులుగా జీవించమంటున్నారు. మరి చాలామంది యువకులు మన విచారణలో వారందరూ కూడా ఎక్కడెక్కడో చదువుల నిమిత్తము ఉద్యోగ నిమిత్తము ఉండటం వల్ల వారందరూ కూడా మరి దీవెల పూజలో పాల్గొనలేక ఇబ్బందులు పడుతున్నారనే యొక్క ముఖ్య ఉద్దేశంతో మన విచారణ నుండి మరి ఉత్థాన క్రీస్తు దేవాలయము పొన్నూరు యూట్యూబ్ ఛానల్ అనేది మేము ఏర్పాటు చేసి ఉన్నాము. దీన్నే ద రిజన్ క్రైస్ట్ ప్యారిష్ పొన్నూరు, ద రిజన్ క్రైస్ట్ ప్యారిష్ పొన్నూరు యూట్యూబ్ ఛానల్గా ఈరోజు మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశము మీరు ప్రతిరోజు ఈ 40 రోజుల పాటు దీవెల పూజను చూసి దేవుని యొక్క అనుగ్రహాలు పొందాలని, దేవుని యొక్క వరాలతో ఉండాలని కోరుకుంటూ ఉన్నాము. అందుకనే యేసు ప్రభు తన చివరి సందేశంగా చెప్తూ ఉన్నారు. మత్తయి సువార్త 28వ అధ్యాయము 19వ వచనంలో చెప్పినట్లుగా మీరు సకల జాతి జనులకు వెళ్ళి నా పేరిట సువార్తను బోధిస్తూ వారిని నా బిడ్డలుగా చేయమని, అదే ముఖ్య ఉద్దేశముతో మరి మన యొక్క విచారణటువంటి అందరము కలిసి ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. మరి మీరందరూ కూడా దేవునికి సన్నిహితులుగా ఉండాలని, దేవుని బిడ్డలుగా జీవించాలని, ఈ 40 రోజుల యాత్రలో మీరందరూ భాగస్థులై దేవుని యొక్క అనుగ్రహాలు పొందాలని కోరుకుంటూ ఉన్నాం. వ్యక్తిగతంగా ఉపవాసం చేస్తూ ప్రార్థన చేస్తూ దాన ధర్మాలు చేస్తున్న మనము దూర ప్రాంతాలైనా సరే ఐక్యమత్యముగా ఈ యొక్క పవిత్ర దీపావళి పూజలోను ప్రార్థనలోను మీరు పాల్పంచుకుంటూ మీరు ఎల్లప్పుడూ కూడా దేవునికి సాక్షులుగా జీవించాలని, దేవుని బిడ్డలుగా ఉండాలని, దేవుని యొక్క అనుగ్రహాలతో మీరు జీవించాలని కోరుకుంటూ ఉన్నాను. అందుకు నిమిత్తమే మేమందరము ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు చేరువలో ఉంటామని, దేవుని సందేశాన్ని అందిస్తామని, దేవుని యొక్క అనుగ్రహాలు ఆశీర్వాదాలు మీకు ఎల్లప్పుడూ ఇస్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఇట్లు విచారణ గురువులు ఫాదర్ బొడ్డు చరణ్ కుమార్, పొన్నూరు విచారణ.